సూర్యాపేట జిల్లా మోతే మండలం నామవరం గ్రామం డీలర్ సరసాన్ రామరెడ్డి గారు షాప్ నెంబర్ 5. ఇంతకుముందు దొడ్డు బియ్యం వచ్చినప్పుడు 20 రోజులు దాకా అమ్మేది. ఒక్కరు ఇద్దరు వచ్చేది, ఫోన్లు చేసి పిలిపించేది అందరినీ. ఇప్పుడు 1-2 రోజుల్ని 55 క్వింటాల బియ్యం అయిపోయింది. సంతోషం, జనం బాగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్నం వండుకుంటే కూడా మంచిగా ఉంటుంది అంటారు అందరూ. జనం కాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతారు, ఎప్పుడు వేస్తారు, ఎప్పుడు ఇస్తారు ప్రభుత్వం అంటే ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తారు ప్రభుత్వం. మేము చెప్తున్నాం, ప్రభుత్వం ఒక్కొక్కటి సమస్యలను తీర్పుతుంది. ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు. సన్న బియ్యం పంపినందుకు పౌర సరఫరాల శాఖ మంత్రి గారికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. మా షాప్ తరఫున, మా డీలర్ తరఫున, మా షాప్ తరఫున అండి మాకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడండి చాలా జనం మొత్తం సన్నబియ్యం మీద ఆధారపడి చాలా మంది ఊళ్ళో ఎక్కడైనా టౌన్లో కూడా. ఇప్పుడు ప్రతి ఒక్కరు చాలా కృషి చేసుకుంటాం. ఏ పని అంటే ఆ పని పోయి ఇంటికి వచ్చి అన్నం తిని తిని పనికి పోయే రోజులు తిరిగింది. ఏంటంటే ఇప్పుడు చెప్పాలంటే ప్రతి ఒక్కరు బయటికి పోవాలంటే 30-40 రూపాయలు కేజీ వేయండి. అది తినాలంటే ఇబ్బంది. కొంతమంది వచ్చే బియ్యం కూడా సగం స్తోమతలో లేక తింటూ తాగుతుంది. కాబట్టి ఈ వినియోగదారులకు అందరికీ ఈ సన్నబియ్యం కొనాలిస్తే మాకు కూడా ఆస్కారం ఉంటుంది. అందరూ ఇంకా ఈ సన్నబియ్యం ఇస్తే మాకు కూడా తొందరగా అయిపోతే మాకు ఇబ్బంది, తొందరగా మాకు సంతోషం అండి. వారం 15 రోజులు ఇస్తే వాళ్ళు మర్చిపోయి కూడా బియ్యం తెచ్చినాయి, నా భార్య తెచ్చినాయి, నా కొడుకు ఇచ్చినాయి. కానీ కొంతమంది వినియోగదారులు ల్యాబ్ చేసుకొని తెల్లారి చేస్తే బియ్యం అయిపోయినంటే వాళ్ళు మాకు మావుతుడు మావుతుడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెబుతూ అన్ని ఇదే ఆస్కారం వల్ల అన్నిటికీ సహకరించి ఇదే కార్యక్రమం నడిపేయాలని సెలవుతుందండి. అందరికీ నమస్కారం అండి. రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం వచ్చినప్పుడు కొంచెం సేల్స్ తక్కువ అయ్యేది. ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి. అది నెంబర్ 1 క్వాలిటీ అండి. మన రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి వర్యులు పేద ప్రజల బాధని అర్థం చేసుకొని మనకు సన్న ఒడ్లు మంచిగా బోనస్ ఇచ్చి కొని మన దేశం ఒడ్లు మనకే పట్టించి మనకే పంపుతున్నాడండి. ఈ కడుపు నిండా తింటారు మన పేద ప్రజలు. ఈ బియ్యం మాత్రం కడుపు నిండా తింటారు. మన ముఖ్యమంత్రి వర్యుల్ని తలుచుకుంటారండి అన్నం తిన్నప్పుడల్లా. ఇది పథకాన్ని ఎప్పుడు కొనసాగించాలని ఆ ముఖ్యమంత్రి గారిని నమస్కారం హృదయపూర్వకంగా కోరుచున్నాను. ఇప్పుడు సన్న బియ్యం ఇవ్వటం వల్ల జనాలు బాగా సంతోషిస్తున్నారు. ఇదివరకు అంటే దొడ్డు బియ్యం వల్ల సరిగా రాకపోయేది, జనాలు వాళ్ళని పిలిచి ఇవ్వటం జరిగేది. మళ్ళీ ఇప్పుడు ఇక సన్న బియ్యం ఇవ్వటం వల్ల జనాలు బాగా సంతోషపడుతున్నారు. మళ్ళీ అట్లానే ఇక జనాలు కూడా తీసుకుపోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇచ్చే బియ్యం కూడా కొంచెం నాణ్యమైనవిగా ఉన్నవి. అలానే ఇప్పుడు కొంతమంది కూడా తీసుకుపోతే ఎమ్మటెమ్మటే వచ్చి తీసుకొని పోతున్నారు. కాబట్టి మాకు కూడా ఇక తీసుకుపోవాలని అంటే సన్న బియ్యం వల్ల తీసుకుపోతున్నారు. మంచిగా ఉంది. అట్లనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సివిల్ సప్లై మినిస్టర్ గారు, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు. ఇలాగనే కొనసాగించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సన్నబియ్యం చాలా బాగున్నది. ఈ పథకం ఎల్లకాలం కొనసాగించాలని వేడుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఈ ఆలోచన విధానం చాలా మంచిగా ఉన్నది. అన్ని సమస్యలలో కూడా మంచిగా నడుస్తున్నది ప్రభుత్వం. మరి దొడ్డు బియ్యం ఇంతవరకు ఇచ్చిందంటే ఆ దొడ్డు బియ్యం చాలా లేటుగా విరక్తిగా తీసుకుపోయేది సార్. ఆ విరక్తి అనేది అది లేటుగా వచ్చేది, అసలు కొంతమంది తీసుకోకనే పోయేది. అలాంటప్పుడు ఆ దొడ్డు బియ్యాన్ని కూడా అది పక్కకు పెట్టినందుకు చాలా ధన్యవాదాలు ప్రభుత్వానికి. రేషన్ షాప్ల నుండి దొడ్డు బియ్యం సప్లై చేసేవారు. అప్పుడు డీలర్లకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఏంటంటే కస్టమర్స్ బాగా రాకపోయేవారు. కానీ ఇప్పుడు సన్న బియ్యం అయ్యేసరికి వచ్చిన స్టాకు 2 రోజులలోనే అయిపోయేటట్టుగా ఉంది. కాకపోతే ఈ పథకాన్ని ఎప్పటికీ కొనసాగిస్తే ప్రజలు కూడా చాలా ఆనందపడతారు. చేసే ఈ పథకానికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని పక్కదారి పట్టకుండా ప్రజలకు తిని వినియోగించుకుంటారు. ఈ ప్రభుత్వం చేస్తున్న పని చాలా బాగుంది. ఈ పని ఇలాగే కొనసాగించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్రభుత్వానికి, మంత్రి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుసు.